తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వం రూపొందించిన కొన్ని బిల్లులపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో గవర్నర్ రాధాకృష్ణన్తో భేటీ కాబోతున్నారు. ప్రభుత్వం రూపొందించినటువంటి కొన్ని బిల్లులపై గవర్నర్తో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాటిని ఆర్డినెన్స్ రూపంలో వెంటనే అమల్లోకి తెచ్చే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఝాన్సీ, మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. 12:30కి రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు చేరుకుంటారు. ఈ భేటీకి కొంత ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కొన్ని బిల్లులను ఇప్పటికే రూపొందించింది. దాంతో పాటు గవర్నర్ గా తమిళసై సౌందరరాజన్ ఉన్న సమయంలో కూడా కొన్ని పెండింగ్ బిల్లులు రాజ్భవన్ లో ఉండిపోయాయి. ఈ బిల్లులన్నిటిపైన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో చర్చించే అవకాశం కనిపిస్తుంది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని బిల్లులను రూపొందించిన ఆ బిల్లులను వెంటనే ఆర్డినెన్స్ రూపంలో తెచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ తో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ, కౌన్సిల్ రెండు కూడా ప్రోరోగ్ చేశారు కాబట్టి ఈ బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తే వెంటనే అమలులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లులతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై కూడా ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి మంత్రివర్గ కూర్పుపై కూడా, విస్తరణపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్తో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఛాన్స్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.